either or, and neither. Neither nor conditions నేర్చుకుందాం. ఇక్కడ వచ్చేసి it is nothing but complementary pair. అంటే if one conclusion is possible and one is negative, for suppose no వస్తే sum వస్తుంది. Whenever come to the no and the conclusion is the sum is, if condition is a sum not. Okay, next వచ్చేసి or sum not. సో ఇది బ్రీఫ్లీగా మనము ఎక్సర్సైజ్లో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సమ్ సబ్జెక్ట్ అండ్ some predicted or they are not able to draw the both conclusion. Answer will be either or. For example గా ఈ వీడియోస్ మీకు అర్థం కావాలంటే ప్రీవియస్ క్లాసెస్ అబ్జర్వ్ వినాలన్నమాట. ప్రీవియస్ క్లాసెస్ నేను నా డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను లింక్, చూడండి. లేదంటే వైఎంఎస్ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో మనకు కావాల్సిన డేటా మొత్తం ఉంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా స్టేట్మెంట్ ఫర్ సపోజ్ ఆల్ A or B, next to all A or C, all A or D, all no D is E. Next, sum F is C. సో ఇది స్టేట్మెంట్ మనకు వచ్చేసి దీన్ని ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, దిస్ ద స్టేట్మెంట్. దీన్ని డయాగ్రామ్గా ఫార్మాట్ రాసుకోవాలి, డయాగ్రామ్గా మార్చుకోవాలి. ఆల్ ఏ ఆర్ బి. సో ఏ అనేది మొత్తము బి అవుతుంది అంటున్నాడు. అలాగే ఆల్ ఏఆర్సి, సి అనేది మొత్తం కూడా ఏ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఆల్ ఏఆర్డి, ఆల్ ఏఆర్డి ఏ అనేది మొత్తం కూడా డి అవుతుంది. అలాగే నో డి ఈజ్ ఈ, డికు ఈకి సంబంధమే లేదు. ఓకే, నెక్స్ట్ సమ్ ఎఫ్ ఈజ్ సి, సమ్ ఎఫ్ ఈజ్ సి, sum f is C. Okay, this is the venue diagram. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇస్తాడు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మనము వెన్యూ డయాగ్రామ్లోకి రాసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు కంక్లూజన్స్ ఇస్తాడు. సో కంక్లూజన్స్, ఫస్ట్ కంక్లూజన్ వచ్చేసి సమ్ డి ఆర్ నాట్ ఎఫ్. సో సమ్ డి ఆర్ నాట్ ఎఫ్. ఇక్కడ చూడండి, ఈజ్ ద ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం కనుక్కోవాలన్నమాట. సో సమ్ డి ఆర్ నాట్ ఎఫ్, డి అనేది ఎఫ్కు లేదు అని అంటున్నాడు. నిజమే కదండి, డికి ఎఫ్ ఇప్పుడు వెన్యూ డయాగ్రామ్ చూసుకొని డికి ఎఫ్కి సంబంధం ఉందే. సో నో 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 రిలేషన్షిప్. సో దిస్ ద కండిషన్ ఈజ్ ది ట్రూ.
Okay, second condition, some a are not e. So some a are not e, a కు e కి సంబంధం లేదు కాబట్టి this condition is a true. Next, third question, no c is f. c की f की any relation, c की, so third one, no c is e, sorry, no c is e. సో చూడండి, సికి ఈకి ఎనీ రిలేషన్ లేదు కాబట్టి ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ వన్, నో ఈ ఈజ్, నో ఈ ఈజ్ ఏ. సో ఈకి ఏకి. These are conclusions. So no e is a, e is a, no కాబట్టి this is a true condition. Next to fifth one, some f is not e. f की ఈకి దేని ఏ సమ్ రిలేషన్ ఉంది ఉండదు అంటున్నాడు. సో దిస్ కరెక్ట్. ఓకే, ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ ద స్టేట్మెంట్, ఇక్కడ కంక్లూజన్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఇచ్చినది స్టేట్మెంట్ చూసుకోండి ఒకసారి. సమ్ ఏ ఆర్ బి, ఫర్ సపోజ్ ఏ ఉందంటే సమ్ ఏ ఆర్ బి, అలాగే సమ్ బిఆర్సి, సమ్ బిఆర్సి, సమ్ సిఆర్డి, సమ్ డిఆర్ఈ. ఇదన్నమాట, ఇది ద స్టేట్మెంట్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సమ్ బి ఆర్ నాట్ డి కంక్లూజన్స్. సో బికి డికి సంబంధం లేదు, నాట్ డి అని అంటున్నాడు. సో ఇస్ ద రాంగ్. ఇక్కడ చూడండి, సమ్ సిఆర్ఏ, సికి ఏకి సంబంధం లేవు, ఉండదు. ఓకే, సో దీస్ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ సమ్ ఏ ఆర్ నాట్ ఈ, ఏకి ఈకి కొన్ని మాత్రం ఉండవు అంటున్నాడు. సో దిస్ ఆల్సో ఫాల్స్. ఇక్కడ ఆల్ ఏ ఆర్ ఈ, సార్ పాసిబిలిటీ ఉంది, సో రాంగ్, ఫాల్స్, ఫాల్స్ అవుతాయి. సో ఇక్కడ సమ్ బి ఈజ్ డి, సో బికి డికి సమ్ ఉంటాయి అని అంటున్నాడు. సో దిస్ ఆల్సో ఫాల్స్. నెక్స్ట్ నో సి ఈజ్ ఏ, సికి ఏకి అసలు సంబంధమే లేదని అంటున్నాడు. ఓకే, సో దిస్ ఆల్సో రాంగ్. ఆల్ ఏఆర్డి, ఏఆర్డికి ఆల్ ఏఆర్డి అవుతాయి అంటున్నాడు. సో ఫాల్స్. నో ఏ ఈజ్ డి, సో ఏకి డికి సంబంధమే లేదంటున్నాడు. సో దీన్ని అబ్జర్వ్ పెట్టండి. ఇక్కడ చూడండి, బికి డికి, సో సేమ్ ఇక్కడ చూడండి, ఈ రెండు కండిషన్స్ వచ్చేసి మనకు సమ్ బి ఆర్ నాట్ డి అని వస్తున్నాడు. అంటే కొన్ని ఉంటాయి అంటున్నారు, కొన్ని ఉండవు అంటున్నాడు, కొన్ని ఉండవు అంటున్నాడు, కొన్ని ఉంటాయి అంటున్నాడు. దిస్ కండిషన్ ఈజ్ ఏ ఎదర్ కండిషన్, ఎదర్ ఆర్ కండిషన్ వస్తుంది. సో
ఫర్ సపోజ్ ఇంకా చూడండి, సమ్ సిఆర్ఏ, ఇక్కడ నో సిఆర్ఏ అంటున్నాడు. ఓకే, నో సిఆర్ఏ అంటున్నాడు. సో హియర్ ఆల్సో ఎదర్ కండిషన్. సో సమ్ ఉంటాయి అంటున్నాడు, అసలు ఉండవే అంటున్నాడు. దిస్ కండిషన్ ఈజ్ కాల్డ్ ఎదర్ కండిషన్, ఎదర్ ఆర్ ఆర్. నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఆల్సో ఆల్ ఏఆర్డి, ఏ ఈజ్ డి అంటున్నాడు. అన్నీ ఉంటాయి, ఏమీ ఉండవు. దిస్ ఆల్సో ఎదర్ కండిషన్. దిస్ ద ఆల్ నో వచ్చినప్పుడు దిస్ ద యూనివర్సల్ కేసెస్ అనమాట. సో దీస్ ఏ ఎదర్ ఆర్ ఆర్ కండిషన్స్. సో నెక్స్ట్, సమ్ ఏ ఆర్ నాట్ ఈ అంటున్నాడు. సమ్ ఆల్ సమ్ నాట్ వచ్చినప్పుడు సో ఎదర్ కండిషన్ అప్లై చేయాలి, ఎదర్ ఆర్ ఆర్ కండిషన్ అనమాట. ఓకే, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. Next question. So statement to conclusion, sum A or B or B or C. No, C is D. So is the Venn diagram, conclusions ఉంటాయి. సో ఇది ట్రూ ఆ ఫాల్స్ అనేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్. So example problem, homework problem, some A or B, some B or C ఇచ్చినాము. ఇక్కడ కంక్లూజన్స్ ఇస్తున్నాము. సార్ అబ్జర్వ్ చేయండి, కింద రాస్తాను. సో దిస్ ద కంక్లూజన్, ట్రూ ఆర్ ఫాల్సా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయి. సరే బాగా అబ్జర్వ్ చేసి డూ ఈజ్ హానెస్ట్లీ. సో మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్సర్ చేయగలుగుతాము. కాబట్టి సో హోంవర్క్ చేసి కామెంట్ రూపంలో ఆన్సర్స్ని ఇవ్వండి. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ రూపంలో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎవరైతే లైక్ ప్లీజ్ కామెంట్ రూపంలో మీ డౌట్ను తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.